మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారి పరిస్థితి ఈ అక్టోబర్ మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకోవాలి గురు? మిథున రాశికి అధిపతి బుధుడు అండి. ఈ బుధుడు 4వ స్థానంలో బుధాదిత్య యోగంతో 3 రోజులు ఉంటాడు కలిసి. దాని తర్వాత అదే బుధుడు 5లోకి వెళ్తున్నాడు. అంటే ఏమిటి? 3వ తేదీ తర్వాత నుంచి ఒక 25 రోజుల పాటు దాదాపుగా ఈ కుజుడు బుధుడు కలిసి ఉంటున్నారు. అది పంచమం అనేటువంటిది ప్రేమ, సంతానము, షేర్ మార్కెట్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి అంశాలు ఇవన్నీ చెప్తాయి. కాబట్టి ఖచ్చితంగా మిథునం వారు, ఎందుకంటే సహజంగానే మిథునం వారు మంచి తెలివితేటలు కలిసి ఉంటారు, బాగా మంచి తెలివితేటలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు అక్కడ కలిసి ఉన్నాయో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి మనం పరీక్షించి చూసినట్లయితే ఇది కొన్ని అనాలోచితంగా కొంత భయపడడం వల్ల ఈ ప్రేమ వ్యవహారాల్లోని, ఫ్రెండ్స్తోని, షేర్ మార్కెట్ విషయాల్లో రాంగ్ స్టెప్ పడనుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం ఉంటుందంటారా? అంటే వీళ్ళకి లక్కీగా ఏంటంటే 19వ తేదీ నుంచి షేర్ మార్కెట్లోకి వెళ్తే ధన నష్టం ఉంటుంది. ఎందుకంటే 6వ అధిపతి పూర్వజన్మ కర్మకారకుడితో కలుస్తున్నాడు కదా. కాకపోతే లక్కీగా వీళ్ళకి 2వ స్థానంలో గురువు నీచబడి ఉన్నందుకు, గురువు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నందుకు, ఎందుకంటే ఇక్కడ ఇతని రాశి మరొక రాశిలో శుక్రుడు నీచంలో ఉన్నాడు. కానీ ఈ 19వ తేదీ నుంచి రాశిలో ఉండే గురువు 2లోకి వెళ్తున్నాడు. కాబట్టి 19th నుంచి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్చస్థితిలో ఉన్నందుకు వీరికి ఇక్కడ ఫైనాన్షియల్గా 19th నుంచి కొంత గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 3లో ఉండే శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు 3లో. కొంచెం స్త్రీలతో ఏదైనా ఒక మాట మాట్లాడుకునేటప్పుడు ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా 9వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో అగ్రిమెంటు, కొంతమంది పరిచయాలు ఏర్పడతాయి. నేను మొన్న ఒకరోజు ఒక క్లయింట్ది అని ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరో వచ్చి ఇలాగే పరిచయం చేసుకున్నారు. అతన్ని బ్యాంకులోనో ఎక్కడో చేస్తాం, ఇంతకుముందు దానిలో చేసి బ్యాంకులోకి మారాడు. పరిచయం ఏర్పడి అనుకోకుండా ఏదో ఫోన్ నెంబర్ తీసుకొని అలా అయ్యి ఆ అమ్మాయి ఆఖరికి ఈ అమ్మాయి వల్ల ఇతను కేసుల్లో ఇరుక్కున్నాడు. ఎలా అంటే మ్యానిపులేటర్ యాక్చువల్గా ఇంతమంది ఇద్దరిని చేసిందట. అట్లా డబ్బులు ఇస్తావా, నేను కేసు పెట్టలా అని. ఇంకా ఆయన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే డబ్బులు ఇచ్చేదంటే కేసు కొట్లాడదామని ఒక పక్క పెళ్ళి అవ్వాలి అతనికి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వివాహం చేసుకుందామంటే కేసు ఉంది. అది మహాదశలు ఇస్తుంటాయి అట్లా. అలాగే గోచారంలో కనుక శుక్రుడు ఏదైనా పాపగ్రహంతో ఉన్నప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఇంకొక స్త్రీతో పరిచయం ఏర్పరచుకునేటప్పుడు, కుజుడు పాపగ్రహంతో ఉన్నప్పుడు పురుషుడితో పరిచయాలు మంచిది కాదు, స్త్రీలకు ప్రత్యేకంగా. సహజంగా ఏంటంటే పురుషులే స్త్రీ యొక్క ఇది వచ్చినప్పుడు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతారు. సో ఇది పర్టికులర్గా 9వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. 9 తర్వాత ఈ శుక్రుడు 4లోకి వెళ్తున్నందుకు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 4లో శుక్రుడు నీచబడ్డం ఒక ఎత్తు అయితే 4వ స్థానం పాపకత్తెరలో ఉంది. కాబట్టి తొందరపడి ఏదో హడావిడిగా ఏదో వెహికల్ కొనేసుకోవడము, హడావిడిగా ఏదో తక్కువకు వస్తుంది బిల్డింగ్ అనేది కొనేసుకోవడం, తీరా వస్తుంది ఏదో హైడ్రా పరిధిలో ఉంటుంది, వీడు కొన్న నెక్స్ట్ డే వాడు వచ్చి కూల్స్తా అంటాడు. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అసలు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో 9వ తేదీ నుంచి ఒక 25 రోజుల పాటు జాగ్రత్త వహించాలి. ఇదొకటి. అలాగే ఇక్కడ ఈ కుజుడు ఎప్పుడైతే మనకి 6వ స్థానం అధిపతి 5లో ఉంటాడో, బుధుడు వెళ్ళి కలుస్తున్నాడు, షేర్ మార్కెట్ ఒక్కటి జాగ్రత్తగా ఉంటే మిగతా ఫైనాన్షియల్ గ్రోత్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గురువు యొక్క దృష్టిలో ఉన్నాడు, గురువు మళ్ళీ 2లోకి వస్తున్నాడు. కాబట్టి నో నీడ్ టు వరీ. అలాగే ఇంకా కొంచెం ఈ మిథునం వారికి సప్తమాధిపతి అయినటువంటి గురువు 2లోకి మారుతున్నాడు. ఇంతకాలం సప్తమాధిపతి రాశిలో ఉన్నటువంటి గురువు కొంచెం జీవిత భాగస్వామితోని లేకపోతే ఈ ఉద్యోగంలో పోవడం కాదు కానీ స్ట్రెస్ ఉంటుంటుంది ఇంతకాలం. 19వ తేదీ నుంచి ఆ స్ట్రెస్ కొంత రిలీఫ్ అవుతుంది. కాకపోతే కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబాల వ్యక్తులతో కొంత సహకారము, ఫైనాన్షియల్ గ్రోత్ రావడము, వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక ప్రారంభం అవ్వడం. కొంతమంది చూడండి, అతను ఒక్కతనే జాబ్ చేస్తూ ఉంటాడు, అమ్మాయికి రాదు, లేకపోతే ఒక్క అమ్మాయి జాబ్ చేస్తుంటే అతనికి రాదు. ఈ గురువు మార్పు వల్ల మిథునం వారికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి కూడా ఇన్కమ్ సోర్సెస్ స్టార్ట్ అవుతాయి. బికాస్ ఆఫ్ 7th లార్డ్ ఈజ్ ఇన్ 2nd హౌస్. సో అట్లా అనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే
వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో కూడా, ఎందుకంటే దశమాధిపతి కదండి, ఎంతైనా సప్తమ దశమాధిపతి గురువు, 2వ స్థానంలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు చేసే ఉద్యోగంలో కూడా కొంత పెరగడము, వీళ్ళు ఏదైనా ఆభరణాలు లాంటివి తీసుకోవడానికి కొంచెం ఎక్కువ స్కోప్ పెరగడం ఇట్లాంటివి ఇస్తాడు. అయితే ఇక్కడ ఈ లాభాధిపతి అండ్ షష్టమాధిపతి పంచమంలో ఉన్నందుకు వీళ్ళు 2లో గురువు ఉన్నారు అంటున్నాడు కదా, డబ్బులు వస్తాయి అంటున్నాడు కదా, క్రియేటివ్ సైడ్ మాత్రం వెళ్ళకూడదు. అంటే ఇది సినిమా తీద్దామని. ఎందుకంటే గురువు టీచింగ్స్కి కారకుడు అండి. ఏదైనా ఒక ప్లానెట్ అది ఏ ప్లానెట్ ఎలా ఇస్తుంది అనేది పట్టుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఒక షాప్కి వెళ్ళాం, బంగారం షాప్కి వెళ్ళాం. ఇప్పుడు బంగారమే అమ్ముతాడు, కూరగాయలు అమ్మడు అక్కడ. మనం డబ్బులు ఇస్తామండి అంటే నేను కూరగాయలు ఎలా అమ్మన్నది, బంగారం షాప్ అంటాడు. అలాగే గురువు టీచింగ్స్కి కారకుడు, గోల్డ్కి కారకుడు, కన్సల్టెన్సీకి కారకుడు. ఇలాంటి వాటి త్రూ డబ్బులు వస్తాయి వీళ్ళకి. అంతేగాని ఇవి పెట్టుకొని పంచమంలో కుజుడు బుధుడు పాడైపోయినటువంటి కారకత్వాన్ని పట్టుకొని నాకు షేర్ మార్కెట్లో రావాలంటే రాదు అక్కడ అంటారు. నీకు ఎందులో వచ్చే యోగం ఉందో, చింత చెట్టుకి చింతకాయ నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి, మామిడి చెట్టుకి మామిడికాయ ఎక్స్పెక్ట్ చేయాలి, అక్కడ సీతాఫలం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్తా. అది ఇక విశేషం గురుగారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా, మనకి దసరా ఉంది, దీపావళి ఉంది, సో ఎలాంటి పరిహారాలు ఇంకా బాగుంటాయి అంటారు వాళ్ళకి? ఒకటండి, దసరా దీపావళి రోజు వీళ్ళు ముఖ్యంగా బిల్వపత్రంతో మరియు పుష్పాలతో పూజించడం చాలా మంచిది. బికాజ్ ఆఫ్ పంచమంలో కుజుడు బుధుడు ఉన్నందుకు. ఓకే, ఇంకొంతమంది దీపావళి రోజు శివార్చన చేస్తారు. బిల్వపత్రం వేసి శివార్చన చేయడం చాలా మంచిది. అమ్మవారికి ఎర్రటి చీర సమర్పిస్తే అనవసరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శత్రుభయం బాగా ఉంది, నరఘోష నరదృష్టి బాగా పెరిగిపోతుంది, ఇంట్లో అసలు సరిగ్గా ఉండలేకపోతున్నాం, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అన్నిటికీ ఏదన్నా ఒక రెమెడీ ఏదన్నా ఉంటుంది? ఒకటేనండి, ఇక్కడ శత్రుభయం ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారికి ఒకటే విషయం ఏంటంటే, వీరు కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం స్కందాయ నమః అనే నామస్మరణ, లేదు అంటే ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాలు చదవడం కానీ, లేకపోతే మరి కొంతమందికి నేను మాట వల్లే నాకు ఇబ్బంది వస్తుందండి అంటూ ఉంటారు. అలాంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః చేసుకోవాలి. అలా గనక నామాన్ని చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వీరికి ఎప్పుడైతే గురువు 2లోకి వచ్చి ఉన్నాడో వీళ్ళు గోవులకి సేవ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం వింటూ ఉంటే, లగ్నాధిపతి పంచమంలో ఉండే బుధుడు ఇదవుతాడు. విష్ణు సహస్రనామాలు, కేతు గ్రహానికి సంబంధించిన దీపారాధన, కేతు కుజ గ్రహాలకు దీపారాధన చేయడము, ఇవి చేస్తూ గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరు ఏదైతే ఇప్పుడు, ఎందుకంటేనండి పంచమంలో కుజుడు బుధుడు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆలోచనలు తీవ్ర స్థాయిలో వెళ్తూ ఉంటాయి. ఆ తీవ్రంగా ఉండే ఆలోచనల వల్ల రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఇది తోడ్పడుతుంది వీరికి. విశేషంగా ఈ మాసం ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.